అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ రాంప్రసాద్ని. కరెక్ట్‌గా ఒక సంవత్సరం క్రితం నా ఆర్థోపెడిక్ ఓపీడీలో ఒక పెద్దాయన వచ్చాడండి. బాబు, నేను ఒక 20 ఏళ్ల నుంచి తీవ్రంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను. అసలు నడవటానికి కూడా చాలా కష్టమవుతుంది. ఇంతవరకు ఎవరికి చూపించుకోలేదు. మీకే మొదటిసారి చూపించుకుంటున్నాను అని చెప్పాడు. నాకు ఆయన పరిస్థితి చూసి ఫస్ట్ అసలు ఇమీడియట్‌గా చాలా కోపం వచ్చిందండి. ఈ విధంగా మీరు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న అరుగుదలనే జబ్బుని ముద్రబెట్టేసుకుని నడవలేని పరిస్థితి తీసుకొచ్చేసి ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే మేము ఏ విధంగా పరిష్కరించగలము అని చెప్పి నేను నిజంగానే కోపపడ్డానండి. ఆక్రోషం వచ్చేసింది. కాకపోతే ఒక క్షణం ఈ కోపం తగ్గిన తర్వాత నాలో నేను ఆలోచించాను, ఆత్మపరిశీలన చేసుకున్నాను అనుకోండి. ఇంత మీడియా, ఇంత సైన్స్ అండ్ టెక్నాలజీకి, మెడిసిన్స్ ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ ఉన్నా సరే జనాలకి వాళ్ళకి మేము అవగాహన కల్పించలేకపోతున్నాము అని అంటే ఇది డాక్టర్స్లో ఉన్నా కూడా ఒక లోపమేనేమో అని చెప్పి నాకు అనిపించిందండి. సో ఇవాళ ఈ యూట్యూబ్ వీడియోలో ఈ పెద్ద ఆయన కథ గురించి చూద్దామండి. ఈయన్ని శారీరకంగా పరీక్ష చేసిన తర్వాత, అంటే క్లినికల్లీ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఎక్స్రేలు అనేవి తీయటం జరిగింది. ఎక్స్రేలు కనుక చూసామనుకోండి, ఈయనకి అసలు పుస్తకాల్లో ఈయన ఎక్స్రేకి క్లాసిఫికేషన్ అనేది కూడా ఉండదండి. కాకపోతే ఏంటంటే గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అనేది తీవ్ర స్థాయి క్లాసిఫికేషన్. అంటే గ్రేడ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అనేది క్లాసిఫికేషన్లో లాస్ట్ కాబట్టి అందులో వేస్తాం ఆయన్ని. సివియర్గా మోకాలు అనేది వంకర వచ్చేసి దాని తర్వాత జాయింట్ స్పేస్ అనేది పూర్తిగా తగ్గిపోయి తర్వాత ఆస్టియోఫైట్స్ అంటే ఎక్స్ట్రా ఎముకలు అనేవి పెరగటం జరిగి ఆయన ఎక్స్రే అనేది ఒక రకంగా ఏంటంటే చాలా రేర్ కేస్ సినారియో లాగా తయారైంది. సో ఈయనకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పెద్ద ఆయన, మీకు 2 మోకాళ్ళకి ఆపరేషన్ అనేది చేయాలి, తప్పదు. కాకపోతే మీ పరీక్షల దృష్ట్యా దాని తర్వాత మీ గుండె పరిస్థితి అంటే ఎక్కువ కార్డియాక్ ఫిట్నెస్ అన్నీ చేయించిన తర్వాత మీకైతే ఐడియల్గా అయితే 2 మోకాళ్ళు ఒకేసారి చేయాలి. కాకపోతే మీకున్న వయసుకి పరీక్షల యొక్క ఫలితాలకి ఒక కాల్ చేసిన తర్వాత ఒక కాల్ చేయటం అనేది కరెక్ట్ అండి అని చెప్పడం జరిగింది. ఒక కాల్ చేశాము అండ్ ఒక కాల్ ఆపరేషన్ అయిన తర్వాత రెండో కాల్కి ఒక 6 months గ్యాప్ ఇచ్చి ఆయన రికవర్ అవ్వడానికి టైం ఇచ్చి మళ్ళీ రెండో కాల్ అనేది కూడా చేయటం జరిగిందండి. ఆపరేషన్ అంటే ఏం చేసాము, కంప్లీట్గా మోకాలు అరిగిపోయింది కాబట్టి ఆపరేషన్లో కూడా ఈ పూర్తిగా అరిగిపోయిన ఎముకని ఆ కార్టిలేజ్ లిటరల్గా ఏమీ లేదండి ఈయనకి. ఆపరేషన్ టైంలో కూడా మేము చూసినప్పుడు మళ్ళీ మోకాల్ని పూర్తిగా మార్చడం అనేది జరిగింది. కాకపోతే ఇక్కడ ఇంకొక కిటికీ ఏంటంటే నార్మల్గా వాడే ఇంప్లాంట్స్ కాకుండా ఈయనకి ఆ ఇంప్లాంట్స్ నార్మల్ రొటీన్ ఫేమర్కి టిబియా అంటే కింద ఎముక నుంచి కిందకి కాడలు అంటే స్టెమ్స్ వచ్చి ఉంటాయండి. అవైతే మనకి ఇంత వేరస్ డిఫార్మిటీ అంటే మోకాలు అనేది ఇంత వంకర ఉన్నప్పుడు అవి ఎక్స్ట్రా స్టెబిలిటీ ఇవ్వడానికి అంటే ఇంకా స్థిరత్వాన్ని ఇవ్వడానికి అవి ఉపయోగపడతాయి. సో అవి వాడాల్సి వచ్చింది ఈయనకి సర్జరీలో. సో సర్జరీ విషయానికి వస్తే యాక్చువల్లీ ఇది చాలా కాంప్లికేటెడ్ సర్జరీ అయిందండి అండ్ కాంప్లెక్స్ ప్రొసీజర్ అంటే క్లిష్టతరమైంది సర్జరీ చేయడం అనేది. కాకపోతే మేము ఇలాంటి సర్జికల్ ప్రొసీజర్స్ అనేవి చెయ్యగలము అండ్ యాజ్ ఆఫ్ నౌ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇట్లాంటి క్లిష్టతరమైన కేసులు కూడా హ్యాండిల్ చేయడానికి పనిముట్లు అంటే మనకి ఇంప్లాంట్స్ అనేవి కూడా ఉంటాయండి. కాకపోతే ఒకటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా నీ రీప్లేస్మెంట్ ప్రొసీజర్ అయితే ఒక కాస్ట్ అయితే, ఇలాగ కాంప్లికేటెడ్ కేసు అంటే క్లిష్టతరం అయితే కనుక కేసు ఈ ఇన్స్ట్రుమెంట్స్ పనిముట్లు అనేవి ఎక్కువ అంటే స్పెషల్గా వాడాల్సి వస్తుంది కాబట్టి దాని యొక్క ఖరీదు కాస్ట్ అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుందండి. సో ఈయనకి 2 ఆపరేషన్లు అయిపోయిన తర్వాత 3 నెలలకి ఫాలోఅప్లో వచ్చారండి నా దగ్గరికి. వచ్చిన తర్వాత హీఈస్ అబ్సల్యూట్లీ ఫైన్, అంతా నార్మల్ అయిపోయింది. ఆయన నడక కనుక చూస్తే రొటీన్ అందరూ ఎలా నడుస్తున్నారో ఆయన కూడా అలాగే నడవటం అనేది చూస్తున్నాము. ఆయన ఇంట్లో రొటీన్ డైలీ యాక్టివిటీస్ అంటే ఆయన జీవన శైలి విధానం ఇదివరకు ఎలాగ ఉండేదో 15-20 ఏళ్ళ క్రితం ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగా నార్మల్గా వచ్చేసాడు వితిన్ 3 months 3 నెలల్లోనే. ఆయన కనుక మనం ఇప్పుడు నేను చూపించే వీడియోలో చూస్తే మీరు ఆయన రొటీన్ ఇంట్లో పనులు చేసుకోగలుగుతున్నాడు, మెట్లు ఎక్కగలుగుతున్నాడు, దిగుతున్నాడు. అంటే మరొక 15-20 ఏళ్ళలో మనం ఆయన్ని తిరిగి చూడాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. సో మనం ఈ వీడియో వల్ల, ఈ ఉదాహరణ వల్ల తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నీ రీప్లేస్మెంట్ అంటే మోకేళ్ల మార్పిడి ఆపరేషన్ అనేది ఒక చక్కటి పరిష్కారం అండి. ఇది ఒక రకమైన రెవల్యూషనరీ ప్రొసీజర్. అంటే మోకాలు కనుక తీవ్ర స్థాయిలో అరిగిపోయి వంకర వచ్చేసి మీ రొటీన్ జీవనశైలి విధానం కనుక దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు అని అంటే డెఫినెట్లీ నీ రీప్లేస్మెంటే
దానికి ఆన్సరు. అండ్ అది 100% మంచి రిజల్ట్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మరో మెడికల్ టాపిక్ పైన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై మీ డాక్టర్ రాంప్రసాద్ అండి.